దైవ గుణాలు కలిగిన వారు, అసుర గుణాలు కలవారు అని 2 రకాల జీవులు ఉన్నారని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. దైవీ గుణాలను ఈ మొదటి శ్లోకంలో వివరించారండి. నిర్భయత్వము, స్వీయ స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవాంచ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావం కలిగిన పరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. ఇవన్నీ కూడా మనం భక్తియుక్త సేవలో నియుక్తం కావడం వల్ల ఈ దైవీ గుణాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. సాధన చేస్తూ ఉంటే మన అనర్థాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఈ దివ్య గుణాలన్నీ దేవతలలో ఉన్న సకల సద్గుణాలన్నీ భక్తులలో సహజంగా వచ్చేస్తాయండి. దానికోసం ప్రత్యేక ప్రయత్నం ఏం అవసరం లేదు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుటచే పరమ పవిత్రులవుతారు. అదేవిధంగా ఆచార్యులు చెప్పినట్లు విధి నియమాలు పాటిస్తూ భగవద్గీత, భాగవతం, శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా ఈ సమస్త మంగళకరమైన దివ్య గుణాలన్నీ ప్రకటమవుతాయన్నమాట. ఇవి భక్తి యోగం అంత శక్తివంతమైందండి. చండాల కుటుంబంలో జన్మించిన వ్యక్తి అయినా భక్తి యోగాన్ని స్వీకరించుటతే వాళ్ళ వంశాన్ని అంతటిని పవిత్రం చేయగలుగుతాడు. కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా వాళ్ళు ఈ ధర్మ మార్గంలో ఆచరించకపోతే వాళ్ళు తమను కూడా పవిత్రీకరించుకోలేరు అనమాట. ఇది భక్తి యోగం యొక్క శక్తి. హరే